బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించింది. స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచం చూసిందన్న మోదీ. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ భయపడింది. భారత్ దాడులను ఆపాలని ప్రపంచ దేశాలను కోరిందన్న రాజ్నాథ్. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ వేగంగా అభివృద్ధి జరుగుతోంది. పూంచ్లో బాధితులను పరామర్శించిన అమిత్ షా. తిరుమల భద్రతపై ఏపీ డీజీపీ టీటీడీ ఈవో సమీక్ష. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణకు నిర్ణయం. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. కొత్తగూడెం ఎస్పీ ఎదుట 17 మంది లొంగుబాటు. ప్రత్యేక ఎజెండా లేదు, పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశా. కేసీఆర్ ను ఎవరేమన్నా ఊరుకోబోనన్న ఎమ్మెల్సీ కవిత. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కవిత ఎపిసోడ్ పై చర్చ. నీట్ పీజీ పరీక్ష ఒకే షిఫ్ట్ లో నిర్వహించారు. టైం సరిపోదన్న ఎస్ఈబీ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావటం నా అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పిన బాలకృష్ణ. విశాఖలో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల భేటీ. థియేటర్ నిర్వహణ పర్సెంటేజ్లపై కమిటీ. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 182 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.